కుర్బానీ ఇచ్చే జంతువు గురించి ఈ తప్పులు అస్సలు చేయొద్దు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేను మీ షేక్ అతీక్ అహ్మద్ మొహమ్మదీ జామై. సోదరులారా, కుర్బానీ ఇచ్చే జంతువులో కొన్ని లక్షణాలు ఒకవేళ ఉంటే ఆ జంతువు అనేది స్వీకరించబడదు. మొదటిది, జంతువు యొక్క ఒక కన్ను కనిపించలేకపోవడం, జంతువు కుంటుతూ ఉండడం, అనారోగ్యంగా ఉండడం, అదేవిధంగా జన్మతోనే తన తోక లేదా చెవి తెగించి ఉండడం, పళ్ళు ఊడిపోయి ఉండడం, బలహీనంగా ఎముకలు బయటికి వచ్చి ఉండడం, అదేవిధంగా వయస్సు లేకపోవడం. ఇవి లక్షణాలు గనక ఏ జంతువులో గనక కలిగి ఉంటే ఆ జంతువు యొక్క కుర్బానీ అనేది అల్లా దగ్గర స్వీకరించబడదు. కాబట్టి జంతువు ఎంచుకునేటప్పుడు జాగ్రత్తలుగా చూసుకొని మంచిగా ఉంటే జంతువు యొక్క కుర్బానీ అల్లా యొక్క మార్గంలో ఇవ్వాల్సింది తప్పనిసరైనది. చివరిగా అల్లాహ్తో దువా ఏమనగా, అల్లా మన అందరినీ సరైన రీతిలో కుర్బానీ ఇచ్చే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్.